హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేషన్స్. ఇక్కడ మీకోసం అందమైన కథలు, కార్టూన్ వీడియోస్ మరియు మంచి సందేశాలను కలిపిన వినోదం అన్నీ ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కిందన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇప్పుడు మనం టుడే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక రోజు మీరా టమాటా వంకాయ కూర వండాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు మీరా వంటశాలలోకి వస్తుంది. ఎన్ని రోజులు అయ్యాయో మా అమ్మ వండిన టమాటా వంకాయ కూర గుర్తొస్తుంది. ఈ రోజు అదే కూర వండి తృప్తిగా తినాలి. ఇంకా మీరా కూర వండటానికి టేబుల్ పై తాజా టమాటాలు, వంకాయలు కడిగి ప్లేట్లో వేసుకొని ముందు పెట్టుకుంది. ఆమె కత్తి తీసుకొని కోస్తుండగా ఒక్కసారిగా చిన్న గొంతు వినిపించింది. హే, నేను మామూలు టమాటా కాదు, నేను విఐపి టమాటా. మిమ్మల్ని ఎవరైనా ఇలా కోస్తే నీకు నచ్చుతుందా? అరే, టమాటా మాట్లాడిందా? ఇదేదో కొత్త కదే. ఇతను టమాటా స్టార్ అవుతానంటాడు, కానీ రుచి అయితే నాలోనే ఉంటుంది. వంకాయ, నువ్వు ఎప్పుడు నన్ను మసాలాలో దాచేస్తావు? అది మసాలా కాదు, అది మన ప్రేమ కథలో తీపి మజిలి. ఓరి బాబోయ్, టమాటా వంకాయల మధ్య ప్రేమ కథలు కూడా ఉన్నాయా? సరే, నా చేతుల మీద మీ ప్రేమ కథ రుచి చూద్దాం. మీరు మమ్మల్ని బాగా కొయ్యాలంటే మంచి కత్తి కావాలి, శుభ్రమైన చాపింగ్ బోర్డ్ కూడా కావాలి. మరియు మమ్మల్ని మృదువుగా కలపడానికి ఒక చెక్క చెంచా మంచి పాన్ కూడా కావాలి. ఓహో, బాగుంది. మీకు కావాల్సిన అన్ని సిద్ధం చేశాను. అయ్యో, మమ్మల్ని వేడివేడిగా కలుపుతున్నావు. కొంచెం నెమ్మదిగా కలుపు. కొంచెం ప్రేమగా కూడా కలపాలి. కోరుకున్నట్టుగానే శ్రద్ధగా ప్రేమగా వండాను. ఇది చూస్తుంటూనే నోరు ఊరుతుంది. ధన్యవాదాలు మీరా, మమ్మల్ని ప్రేమతో వండినందుకు. మనం వంట చేస్తూ పదార్థాలను ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతారు. మన వంట కూడా అద్భుతంగా తయారవుతుంది.